మనం ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే భగవంతునికి తీసుకొచ్చి కింద నుంచోబెట్టాలా? అంటే నీకు రిజిస్ట్రేషన్ నీ పేరు మీద చేసే డాక్యుమెంట్ అంట తుది డాక్యుమెంట్ కాదట, నీ హక్కు డాక్యుమెంట్ కాదట. ఇంకెక్కడ అడుక్కుదా? దానికి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు మళ్ళీ దానికి లక్షలు ఖర్చు పెట్టి అందరూ దొంగలైతే వ్యవస్థకి సెక్యూరిటీ ఎక్కడ ఉంది? అందులో భాగం ఇది. కానీ ఇక్కడ ఆధార్ ఇన్సెక్యూర్డ్ అనుకోవాలా, రిజిస్ట్రేషన్ లో జరిగే రిజిస్ట్రేషన్ ఇన్సెక్యూర్డ్? ఎందుకంటే ఆధార్ ద్వారా మన వేలు ముద్రలు ఎవడో సేకరించి చేసేస్తాడంటే ఇంకా ఆధార్ దేనికి? ఇంకా నేను చెప్పేది అదే, గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇన్సెక్యూర్డ్, ఇన్సెన్సిటివ్. దీని మీద సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం. అవును, ఇప్పుడు ఎంక్వైరీ చేశారని చెప్పి జ్యోతి చెప్పింది, విషయం జ్యోతి చెప్పింది. ఇప్పుడు హైదరాబాద్ ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు? రెవెన్యూ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడలేదు? రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడలేదు? హోంమంత్రి ఎందుకు మాట్లాడలేదు? ఇది మామూలు వ్యవహారం కాదు, ప్రజల సొత్తును దోచేసుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు మన ఆస్తులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలేమో వెళ్ళి, అసలు ఉన్నాయా, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయినాయా అంతే. అంటే ఎవరు సమాధానం చెప్పాలి? కేంద్ర ప్రభుత్వం అన్న దీని మీద దృష్టి పెట్టాలి. ఆధార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆధార్ ఎక్కడ ఇచ్చారని కదా, దేశం అంతా జరిగితే అప్పుడు రాష్ట్రంలో జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దాంట్లో రిజిస్టర్ ఆఫీసులో జరిగింది, మిగతా చోట్ల తేడా లేదు కదా. అవును, ఏదో జరిగింది అక్కడ. కానీ ఇంతవరకు ఇలాంటి, అంటే ఇది కుంభకోణమే అనాలి ఒక రకంగా, ఇంతవరకు ఇలాంటి జరగలేదు. నిజంగా లోతుకెళ్తే ఉంటదా ఇందులో కోట్ల రూపాయలు చెప్పాలంటే? ఇందులో దొరికినోడిని కాల్చి చంపేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని ఇంపల్సినేట్ చేయడం అంటే ఆ వ్యక్తి